ఎట్లుందన్న జగ్గపేటలో ఎట్లుంది? జగ్గపేట గురించి ఇంకా చెప్పాలంటే అధ్వానం అన్న. అధ్వానం. అధ్వానం దేనికి అంతే, బాగలేదు. బాగాలేదంటే అంటే ఏ పర్పస్లో బాగాలే? పర్పస్లో అంటే అన్ని విధాలుగా కొంచెం డౌనే. డౌన్. అవును. అదే టీడీపీ ప్రభుత్వం ఉంది, మరి 6 గ్యారెంటీలు ఇస్తుంది. సూపర్ 6 తెలంగాణ 6 గ్యారెంటీలు, సూపర్ 6. మా పాపకే ఉన్న ముగ్గురులో ఒకళ్ళకి వచ్చిందన్న. ఒక పథకం వచ్చినప్పుడు సరి సమానంగా ఇవ్వాలా. ఎందుకు తల్లికి వందనం ఉంది, ఎందుకు ఆపారు నాకు? అది ఇప్పుడు నేను ఫస్ట్ టీడీపీ అన్న, తర్వాత నాకేదో ప్రాబ్లం అయింది, వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఓకే, ఇప్పుడు సామినేని ఉదయభాన్ గారు జనసేనకు వచ్చారు, అంతా బాగుంది. కానీ నా పరంగా వచ్చేసరికి ఎందుకు ఆపారు నాకు అర్థం కావట్లే. నా 2 పిల్లలకి ఆపారు, అదే అయిపోయింది. నా షాపు మార్కెట్ యార్డ్లో షాప్ ఉండే, దాని పరంగా ఏదో వేరే వాళ్ళకి ఆడ సబ్లిట్ తీసుకున్నా, దానికి నేను అగ్రిమెంట్ రాయించుకుంటే దానికి కూడా ఇబ్బంది పెట్టారు. నేను చేసిన తప్పు ఏంటంటే టీడీపీ నుంచి వైసీపీలో రావడం. అంటే పార్టీ మారితే లేకపోతే పార్టీ కాకపోతే ఇక్కడ కుట్రలు చేస్తున్నారు. మామూలుగా అంటారేంటి అన్న, టార్చర్ ఎక్కువ. ఉదాహరణ నా షాప్ బంద్ చేపిలా మొన్నటిదాకా, లేకపోతే మార్కెట్ యార్డ్ సెక్రటరీ టార్చర్ చూపిస్తాడన్న. ఎట్లా టార్చర్ అంటే అసలు ఇంకా చెప్పుకోలేను బయటికి, అంత టార్చర్ చూపించేది. అది అంత రకాలుగా అన్ని రకాలుగా పడ్డా, అనుభవించా. ఇప్పుడు సైలెంట్గా ఉన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా జీవితాలు కొంచెం మారుతాయని చెప్పి మాకు నమ్మకం. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మీ జీవితాలు మారుతాయా? 100%. దాంట్లో నా ఎటువంటి సందేహం లేదు, అసలు ఆలోచనే లేదు. ఎందుకని అంత కాన్ఫిడెంట్ ఏంది? అంతే. వాళ్ళు సూపర్ 6 ఇస్తారంట. ఎవరికి ఇచ్చారండి? అసలు ఎవరికి ఇచ్చారు? సూపర్ 6 అని చెప్పి ఎవరికి ఇచ్చారు? ఉచిత బస్సు నడుస్తుందంటే ఉచిత బస్సు నడిచినంత మాత్రం ఇంకా బస్సు ఒకటి చూపి మాకండి, పైన పథకాలు కూడా చూపించండి. అదే ఉచిత ఇసుక ఇల్లు కట్టుకోమని. ఉచిత ఇసుక ఓకే. అంటే ఇక్కడ లోకల్లో ఫ్రీగా ఇస్తున్నారా? ఫ్రీగా ఇస్తున్నారు. ఉచితం అంటే డబ్బులు తీసుకోవట్లేదా? మీకే తెలియాలన్నా. అదే సార్, డబ్బులు తీసుకోవట్లేదా అంటున్నా. ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇస్తున్నారంటే అది ఉచిత పథకం అంటారు. ప్రతిదానికి డబ్బులు తీసుకొని ఇంత టనేజ్ లెక్క డబ్బులు తీసుకోవట్లేదా? తీసుకుంటారా? మరి ఉచితం ఎందుకు పేరు పెట్టారు? వాళ్ళ దృష్టిలో అలా ఉచితం. అది డబ్బులు తీసుకుంటారు కదా, పేరైతే ఉచితం. అది ఎన్టీఆర్ భరోసా ఇస్తుండు, నిరుద్యోగ భృతి ఇస్తుండు, యువగలం. ఏమైందా ఈ పథకాలు లేవా? అంటే వాళ్ళకి వర్తిస్తాయి అన్న. ఓన్లీ కార్యకర్తలు వర్తిస్తాయి, మీకు రావట్లేదు. మా లాంటి వాళ్ళకి వర్తించు అన్న. ఎట్లుండబోతుంది జగన్ గారు అప్పుడు ఓడిపోవడానికి కారణం ఏంటంటారు మీ దృష్టిలో? జగన్ గారు ఓడిపోవడానికి కారణం మంచితనం అన్న. జగన్ గారు ఓడిపోవడానికి ఆయన మంచితనం కారణం. ఏ పర్పస్లో? ఏ పర్పస్లో అంటే ప్రజల దగ్గరికి అన్ని విధాలుగా. ఫస్ట్ నా నోటికి 5 ఏళ్ళు పోతున్నాయి చూసారా, ఆయన చేసిన అదే మంచితనం. సరే 5 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు పెడితే అప్పుడు బాగుండేది. జనంలో కూడా కొంచెం మంచిగా ఉంటుంది, చెడు ఉంటుంది అన్న. అన్ని విధాలుగా ఆలోచించాలా, అన్నీ చూసుకోవాలా. అది జగన్ ఏంటంటే మొత్తం ప్రజల దగ్గరికి అందించడమే ఆయన చేసిన తప్పు. అది అందించట్లేదు అట్లా. మరి ఇంకా అన్న ఇంకా అన్నీ చెప్పాలంటే అన్ని విధాలుగా కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అది ఓవరాల్ గా మీ జగ్గపేట మా జగ్గపేట శ్రీరామ్ తాతయ్య ఉండు, అటు పోతే ఉదయభాన్ ఉండు, ఇద్దరు పోటీ పడేది ఇంతకుముందు. ఇప్పుడు ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వం, మీకు వైసీపీలో లేరు. వైసీపీ పరిస్థితి ఏంది మరి జగ్గపేటలో? వైసీపీ అంటే సార్, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా. కూటమి వచ్చేసి సామినేని ఉదయభాన్ గారు ఉన్నారు, ఇటేమో రాజగోపాల్ తాతయ్య గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో లేరు, జెన్యున్ మాట్లాడంట లేరు. ఇద్దరు ఒక సిట్టింగ్ వచ్చి కూర్చోవడానికి ఆస్కారం లేదు. అది ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జు కరెక్ట్గా వాళ్ళకి ముగ్గురు ఉన్నారండి. ఆ ముగ్గురు పేరు మనకెందుకు, ఇప్పుడు జెన్యున్గా చెప్పాలంటే ముగ్గురు ఉన్నారు. వాళ్ళు జెన్యున్ పర్సన్సే, కానీ వాళ్ళ తీరు ఇంకా పైన ఉంది. లోకల్లో తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు, పైన చేసే వాళ్ళు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇస్తారనేది క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వచ్చిన రోజు ఇక్కడ పునాది గట్టిగా ఉంటుంది. కేడర్ ఉందా? అసలు ఉందా? క్యాడర్ ఉందండి. నేను విన్న దాని ప్రకారం ఏంటంటే, కూటమి ప్రభుత్వం రాగానే కొంతమంది యువకుల మీద దాడులు జరిగినాయి, కొంతమంది ఇళ్లకు పోయే పరిస్థితి లేనట్టు సృష్టించారంట. సో ఆ దెబ్బకి భయపడలేదు అక్కడ క్యాడర్ భయపడరండి, అసలు ఎప్పుడు భయపడరు. క్యాడర్ ఎందుకు భయపడింది? వైసీపీ క్యాడర్ అంత బలంగా ఎందుకుంటారు? బలంగానే ఉంది. ఎక్కడ దాకా కాదు, మా ధనంబోర్డులోనే ఆసిఫ్ అనే మా బ్రదర్ లాంటాడే, వాళ్ళ ఇంట్లో జరిగిన పరిస్థితి ఎవరు జరగల.
వాళ్ళ అమ్మగారిని కొట్టారు, కారం జల్లారు, చాలా జరిగినాయి. ఏంటి అవి ఎవరు వేరే జరిగింది అయిపోయింది. కానీ ఇప్పుడు అతగాడు బయట ఉంటుండు. ఏంటి అతనికి చాలా జరిగింది, నష్టం జరిగింది. ఈ వైసీపీ నుంచి ఒక 50,000 చెక్ ఏంటో వచ్చింది, అంతా బాగుంది. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందేగా. అది విషయం. ఏంటంటే గొడవలు జరుగుతూ ఉంటాయి, సహజం. ఏంటంటే ఈ పార్టీ గెలిస్తే ఆ పార్టీ గెలిస్తే ఈ పార్టీ. ఏంటంటే మీరు నా మీద చేసిన దాడికి నేను ప్రతిదాడి చేయాలి ఉంటుంది, కొన్ని ఉంటాయి. అది ఒక్కటే ఆలోచించుకోండి, అంతమించి ఇంకేం లేదు. అదే ఇట్లా దాడులు జరిగినప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు ఎవరో ఒక బ్రదర్ మీద దాడి జరిగింది, వాళ్ళ కుటుంబం మీద జరిగినప్పుడు వైసీపీ చల్లా చెదిరయ్యి ఇక్కడ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేనే, ఇంతకుముందు వైసీపీ ఎమ్మెల్యేని ఇప్పుడు లేడు కాబట్టి ఇక్కడ కేడర్ ఎట్లా బలంగా ఉందంటావు? ఎట్లా బలంగా ఉందంటావు? క్యాడర్ బలంగా ఎలా ఉందంటారా? ఒక్కసారి చుట్టుపక్కల పల్లెటూర్లలో మీరు చూడండి, చూసిన తర్వాత ఇదే మాట నన్ను అడగండి. నేను చెప్తున్నా కదా, క్యాడర్ అయితే బలహీనంగా లేదు, క్యాడర్ బలంగానే ఉంది. అది రాబోయే రోజుల్లో ఎట్లుంది వైసీపీ? రాబోయే రోజుల్లో 100% విజయానికి నాందండి. పక్కా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పక్కా. ఎన్ని సీట్లు వస్తాయంటావు? నాకు తెలిసి 160 రావచ్చండి. 160 పక్కా. అసలు అది వేస్ట్ అండి. ఎందుకంటే కొన్ని ఇంకా జరిగినాయి, అది తప్పిదాలు జరగడం వల్ల మీకు కూడా తెలుసు. అది ఏటు గెలిచిందా లేదా ఎలా గెలిచిందా అని చెప్పి కొన్ని ఉంటాయి. అది ఆలోచించాలి. అసలు జరగవండి. ఒకవేళ ఇప్పుడు మీరు వైసీపీ కనుక కూటమి ప్రభుత్వం నుంచి అటు బీజేపీ విడిపోయి వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఒక ముస్లిం సోదరుడిగా మీరు అంగీకరిస్తారా? ఓటు వేస్తారా వైసీపీకి? ఏంటంటే వైసీపీ బీజేపీతో సెంట్రల్లో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒక ముస్లిం సోదరుడిగా మీరు అంగీకరిస్తారా దాన్ని? జగన్ కోసం వర్తిస్తా అండి. దేనికేనా? జగన్ అంటే అంత పిచ్చా? 100% జగన్ కోసమే మేము. అంటే మామూలుగా వ్యతిరేకిస్తుంటారు బీజేపీని అంటుంటారు కదా, మీరు వ్యతిరేకించినప్పుడు వైసీపీని? ఇప్పుడు కూటమిలో ఉన్నగా మైనార్టీ నాయకులు చేయలేదా? సపోర్ట్ చేశారుగా. ఇప్పుడు వైసీపీకి మేము సపోర్ట్ చేయడానికి తప్పే ఉందండి. అంతేనా? అసలు జగన్ కోసమే మేము చూసుకుంటున్నాం అండి. అక్కడ బీజేపీ ఉందా, ఇంకోటి ఉందా మేము చూడము. మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డే మాకు కావాలి. మీరేమో జగన్మోహన్ రెడ్డే కావాలంటున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే నా ధ్యేయం, ఆయన కోసం నేను కూటమి పొత్తు ఇట్లనే. ఆయనకేం న్యాయం చేశారండి? ఆయనకేం న్యాయం ఇప్పుడు అన్యాయం జరగలేదుగా. పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అన్యాయం చేసిండా? ఏమన్నా అన్యాయం చేసిండా? లేదుగా. ఆయన మీ పని మీరు చేసుకున్నారు, మా పని మేము చేసుకుంటున్నాము. అంత మించి ఆయన ఏం అన్యాయం చేయలేదుగా. మరి ఎందుకు అంత ఇది చేయాలా? మరి ఓడిస్తున్నట్టు ఆయన గెలవని భవిష్యత్తులో జగన్ సీఎంఏ కానీ అంటుడు కదా. సరే కానివ్వండి. అలాగే ఇప్పుడు గెలుపు ఓటములు సహజం. ఇవాళ ఉన్న రోజు రేపటి ఉంటుందా లేదా అని చెప్పి ఆ దేవుడు చూసుకోవాలి. ఇవాళ ఓటమి, రేపు మళ్ళీ గెలుపు, అది అన్నిటికీ చూసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో కంబ్యాక్ ఇచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది కన్ఫామ్, రాసి పెట్టుకోండి. ఎట్లా చూడొచ్చు ఈ పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎట్లా చూడొచ్చు? అది ఇంకా మీ దృష్టికి వదిలేస్తున్నాం సార్. ఇంకా చెప్తుంటాడు కదా, మాది బాపట్ల అంటాం, అది మాది గుంటూరు అంటాం, మాది బాపట్ల అంటాం. ఇంతకు ఎక్కడ అంటారు పవన్ కళ్యాణ్? ఆయనకే మాకేం తెలుసు అండి. అది మాకేం తెలుసు సార్. అది